హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, బీడీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దాంట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఏమి ఉండవు. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చిన డౌట్స్ ప్రకారం దాని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఏం లేవు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫామ్ చేయండి మన ఛానల్ గురించి. ఇక్కడ ఎలాంటి గైడెన్స్ ఫీ అనేది అయితే లేదు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో ఇక్కడ చూస్తే మనకు డేట్స్, మన కౌన్సిలింగ్ అనేది ఓన్లీ కన్వీనర్ కోటా, అంటే దీన్నే ఫ్రీ సీట్ అంటారు, గవర్నమెంట్ సీట్ అంటారు. కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ సీట్ అంటారు. సో 3 రకాలు అంటారు, కానీ అన్నిటికీ మీనింగ్ ఒకటే. కన్వీనర్ కోటా అయినా, ఏ కేటగిరీ కోటా అయినా, గవర్నమెంట్ సీట్ అయినా, ఫ్రీ సీట్ అయినా అన్నీ ఒకటే. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీటు, తర్వాత గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీటు, అండ్ డెంటల్, ఎంబీబీఎస్ ఇవన్నింటికి ఒకేసారి ప్రతి కౌన్సిలింగ్కి ఎన్ని రౌండ్స్ ఉన్నా అన్నింటి కౌన్సిలింగ్ ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అలాంటి తెలుసుకోవడానికి చాలా టైం అయితే తీసుకోకండి. సో ఇక్కడ మనం డేట్స్ చూస్తే మనకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది 9th ఆగస్ట్ నుంచి. బట్ 16th ఆగస్ట్ వరకు వితౌట్ లేట్ ఫీ. సో ఇక్కడ చూడొచ్చు ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇక్కడ ఇవన్నీ ఐడియా ఉంది చాలామందికి. కానీ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది. ఓకేనా? సో డ్యూ టు టెక్నికల్ రీజన్స్ మనకి ఇప్పుడు ఈ సర్వర్ అనేది ఎప్పటి నుంచి పనిచేయదు. ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బి అవైలబుల్ ఫ్రమ్ 7 PM టు 7 PM ఆఫ్ 16th. ఇక్కడ మనకు 16th రోజు 7 PM లోపే మీరు అప్లై చేసుకోవాలి. టు ద 9 PM ఆన్ ద 18th. 16th నుంచి 18th వరకు ఈ వెబ్సైట్ పనిచేయదు. అండ్ వెబ్సైట్ కూడా చేంజ్ అయింది కాబట్టి ప్రాపర్గా చూడండి వీడియో మొత్తం. అండ్ who got registered and paid up to the above cutoff but who could not upload the documents can scan the original document, can upload at the same after 9 PM 18 to 20 PM. ఇది వితౌట్ లేట్ ఫీ. లేట్ ఫీ కూడా మీకు ఉంది. 19th నుంచి మీరు లేట్ ఫీతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ అలాంటి పొరపాటు అయితే చేయకండి. ఎందుకంటే చూడండి లేట్ ఫీ ఎంత, 2950 రూపీస్ కేటగిరీ ఏ. లేట్ ఫీ చూడండి ఇక్కడ 20,000. ఓకేనా? తర్వాత టోటల్ అమౌంట్ సో 22,950. అంటే మామూలుగా కట్టాల్సిన ఫీ ఇక్కడ చూడొచ్చు. మామూలుగా కట్టాల్సిన ఫీ ప్లస్ లేట్ ఫీ 20,000 ఎక్స్ట్రా. మళ్ళీ దానిపైన కూడా బోనస్ జిఎస్టీ 18%. ఓకేనా? సో కాబట్టి లేట్ చేయకండి. కానీ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్ తెలిసాకే అప్లై అయితే చేసుకోండి. మరిన్ని వీడియోలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇమీడియట్గా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.